మనోడు దీన్ని 16 లక్షలు పెట్టుకున్నాడు. ఒకసారి మీరే చూడండి బ్రో. యూఐడి देखते क्या होता है, क्या मुन्ना भाई मार पाएगा. लेट्स गो. మ్యాచ్ జరుగుతుంది. మా టీం వాళ్ళు బౌలింగ్ వేస్తున్నారు. లాస్ట్ ఓవర్ మామ అవతల ఎలా కొట్టారంటే పహాడీ బాయ్ కొట్టాడు. అదిగో సిక్స్. హాయ్ నా వెల్కమ్ బ్యాక్ టు మున్నాబాయ్ గేమింగ్. నేనైతే అహ్మదాబాద్ వచ్చా ఫ్రీ ఫైర్ వాళ్ళు కండక్ట్ చేసిన బీపీఎల్ ఆడటానికి. నేనైతే బీపీఎల్లో ఒక ఫ్రాంచైజ్ ఓనర్ అనమాట. మా టీం పేరు సోలారా సుల్తాన్స్. నేనైతే కాశీ వెళ్ళటం వల్ల కొన్ని ఆప్షన్స్కి అయితే అటెండ్ అయితే అవ్వలేకపోయాను. యాక్చువల్లీ నేను నిన్నే అహ్మదాబాద్ వచ్చా. చాలా లాంగ్ ఫ్లైట్స్ అండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దాదాపు నా ఫ్లైట్ మిస్ అయిపోయేవాడిని. బట్ దేవుడి దయ వల్ల ఏదో విధంగా ఐ కేమ్ టు అహ్మదాబాద్. చాలాసేపు పట్టింది. మార్నింగ్ 6ంటికి బయలుదేరితే సాయంత్రం 6ంటికి చేరుకున్నాను హోటల్కి. సో దాదాపు 12 గంటలు ట్రావెలింగ్ అయితే చేశాను ఎయిర్పోర్ట్లో. అసలు మామూలుగా లేదు మామ. ఇక్కడైతే దిగిన వెంటనే ఢిల్లీలో వాన, మొత్తం పిచ్చి వాన అండ్ చలి కూడా ఉంది కొద్దిగా. మనకంటే ఇక్కడ కొద్దిగా చల్లగానే ఉంది. బట్ ఈరోజు మార్నింగ్ లెగ్గానే మాకైతే షూట్ అయితే ఉందంట. నన్నైతే 9:30 కల్లా కింద వ్యాన్ రెడీ అయిపోద్ది, స్టార్ట్ అయిపోద్ది, బ్రేక్ఫాస్ట్ చేయాలని పిలిచారు. బట్ నేనైతే ఇక్కడ కూర్చొని బ్లాగ్ చేస్తున్నా. బట్ ఇంకా నేను మీకు మా జెర్సీలు చూపించలేదు కదా. ఇప్పుడు నేను జెర్సీ వేసుకొని చూపిస్తే చూడండి. అండ్ నిన్న నైటే మాకు ఫ్రీ ఫైర్ వాళ్ళు ఈ కిట్ పంపించారనమాట. దీంట్లో మ్యాక్సిమం మేము వేసుకోవాల్సిన జెర్సీస్. నేను ఇప్పుడు మాకు ఇచ్చిన ప్రాక్టీస్ బట్టలు చూపిస్తాను. ఆ తర్వాత జెర్సీ నాకు కొద్దిగా టైట్ అయింది అండ్ ఫ్యాన్స్ అయితే దారుణంగా టైట్ అయినాయి మామ. ఐ విల్ షో యూ ఏదేంటి అని చెప్పి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఇది మా ప్రాక్టీస్ సెషన్ది. మా జెర్సీ యాక్చువల్లీ స్కై బ్లూ కలర్. ఇది మా ప్రాక్టీస్ సెషన్ది. వేసుకొని చూపిస్తా. ఇదే అన్నమాట మేము వేసుకోవాల్సిన ప్రాక్టీస్ సెషన్ క్లోత్స్. ఇవి ఎలా ఉన్నాయి చెప్పండి. ఇక్కడ లోగో వచ్చింది, ఇక్కడ ఇంకో లోగో వచ్చింది. అండ్ ఇప్పుడు హియర్స్ ద టైమ్ ఫర్ జెర్సీ అన్బాక్సింగ్. మాకైతే ఇలాంటి ప్యాకెట్స్లో పెట్టి జెర్సీస్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మా జెర్సీ. నేను ఇదే వేసుకొని మ్యాచ్ అయితే ఆడబోతున్నాను. అండ్ హియర్ వీ గో. మా జెర్సీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రీ ఫైర్ అని రాసి నుంచి స్కై బ్లూ అండ్ మధ్యలో కూడా ఫ్రీ ఫైర్ అని రాసి ఉంటుంది. ఇట్స్ ఎట్ బూయా ప్రీమియర్ లీగ్. అండ్ వెనకాల చూసుకుంటే జెర్సీ నెంబర్ గెస్ చేయండి రా. టా 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 మున్నా భాయ్ అని రాసింది, 18 అని రాసి ఉంటుంది. నేను ఇది కూడా వేసుకొని చూపిస్తాను అండి. అండ్ చెల్లో ఇదే నా జెర్సీ. ఏదైతే ఇచ్చారో కొద్దిగా టైట్ అయితే అయింది. బట్ నో ప్రాబ్లం. యాక్చువల్లీ ఇదిగో ఫ్రీ ఫైర్. ఇట్ సైడ్ ఏమో సోలారా సుల్తాన్స్, ఓనర్ ఆఫ్ సోలారా సుల్తాన్స్. బట్ నేను దేనిలో పార్టిసిపేట్ చేయలేదు మా ఆప్షన్లో కూడా. అండ్ దాంతోపాటు బూయా ప్రీమియర్ లీగ్ అండ్ జెర్సీ. బ్యాక్ సైడ్ చూసుకుంటే 18 మున్నా బాయ్ అని రాసి ఉంటుంది. బట్ కొద్దిగా టైట్ అయింది. ఎలా అంటే ఇలా ఎత్తి ఇలా దించితే నాకు షోల్డర్స్ పట్టేస్తున్నాయి. మెయిన్ అదే ప్రాబ్లం. చలో నేను నా ప్రాక్టీస్ జెర్సీ వేసుకొని కింద బ్రేక్ఫాస్ట్ చేయటకి అయితే వెళ్దాం అన్న. ఇప్పుడైతే మేమైతే ఈ వెహికల్లో అయితే వెళ్ళబోతున్నాం మా అరీనా దగ్గరికి. ఇంకోండి మా వ్యాన్ మీద సోలారా సుల్తాన్స్ అని చెప్పి మాది వేసేసే ఉంది. సో టీం పేరు అయితే ప్రింట్ చేయించారన్న. అంత ఎక్కువ బ్రాండింగ్ అయితే జరుగుతుంది. సో లెట్ us go. మాఫియా బాయ్ కూడా ఎక్కుతున్నాడు, మనం కూడా ఎక్కుదాం. अरे ओपनर का इस हमारा टीम का. अरे बाकी प्लेयर इधर है. मैं उधर जाता हूँ. అండ్ అన్న మనం దీంట్లోనే ఆడబోతున్నామంట. ఏదైతే ఉంది ఒక క్రికెట్ ప్లేయర్కి ఏ ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మాకు షూట్స్ జరుగుతాయంట. సో చూద్దాం. మాకు సెంటర్ పిచ్లో ప్రాక్టీస్ చేయడానికి 1 గంట టైం అయితే ఇచ్చారు. బ్యాట్స్మెన్ ఎలా ఆడుతున్నాడో చూడండి. ఓకే చలో ఇప్పుడైతే వాసిబాయ్ అయితే బౌలింగ్ అయితే వేస్తాడు. వేసాడు. అరే బాయ్ సాబ్ ఇగ్నైట్ మామూలుగా ఆడలేదు. 6 కొట్టి చూపించాడు అన్న. ఆఫ్టర్ యూట్యూబ్ I will be a like comedian. Sorry. No, not comedian. సర్కస్ 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 దేశీ సర్కస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫిజియోథెరపీ అవుతుంది. ఓకే అందరూ కూడా ఫిజియో చేస్తున్నారు. మేము కూడా ఊపుతున్నాం అమ్మ. ఇప్పుడు నైట్ టైం అయిపోయింది. నైట్ టైం అయిన తర్వాత కూడా లైట్లు వేసి ఇంకా ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. అసలు వేరే వైబ్ వస్తుంది చెప్పాలంటే. ప్రస్తుతానికి మా ప్రాక్టీస్ అయితే అయిపోయింది ఫస్ట్ డే. మళ్ళీ మా వ్యాన్ అయితే వచ్చింది. అడన్నా ఇక్కడ ఈరోజు ప్రాక్టీస్ డే అనమాట. మొత్తం అందరు టీమ్స్ ఇటు సైడ్ అయితే అమిత్ భాయ్ వాళ్ళ టీం ఉంది అండ్ ఇటు సైడ్ మా టీం వెయిట్ చేస్తున్నారు. అండ్ వెనకాల కూడా బర్ముడా బ్లాస్టర్స్ 9 భాయ్ వాళ్ళ టీం వెయిట్ చేస్తుంది. అమిత్ భాయ్ आज हमारा प्रैक्टिस मैच है आपका टीम के साथ. तो तू बैटिंग में आएगा ना, मैं बॉलिंग आऊंगा. चल
ठीक है देख लेंगे गाइस मुन्ना బాయ్ వర్సెస్ అమిత్ బాయ్ బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్ దేకో ఇక్కడ మా వ్యాన్ అయితే వచ్చేసింది ఇప్పుడు మేమైతే వెన్యూకి అయితే వెళ్ళిపోతాం అండ్ అక్కడికి వెళ్ళాక విల్ హ్యావ్ ప్రాక్టీస్ మ్యాచ్ విత్ అమిత్ బాయ్ వెన్యూకి అయితే వచ్చేసాం మామ ఏమన్నా ఆల్రెడీ ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అయితే జరుగుతుంది ఇప్పుడు మాకైతే జస్ట్ షూట్ ఉందంట షూట్తో పాటు సాయంత్రం మా ప్రాక్టీస్ మ్యాచ్ సో చూద్దాం ఏమవుతుందో బట్ బౌండరీ అన్నీ కూడా సెట్ అయితే చేశారు స్టార్ట్ అయిపోయినట్టుంది ఇంకా స్కోర్ బోర్డ్స్ ఏవో ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా మనకైతే మధు బ్రో బ్యాట్ పట్టుకొని తెగ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు నెక్స్ట్ మీదేనా 5:00 గంట ఇంకా చాలా టైం ఉంది బట్ వీళ్ళ ప్రాక్టీస్ మ్యాచ్ అయ్యేవాటికే చాలా టైం పట్టుద్ది ఈ ఎండలో ఆడితే మంచి రంగు వస్తారు మామ ఎవడైనా కానీ నాకైతే ఆడబుద్ధి అవట్లేదు మధుబాయ్ అయితే 2 టోన్స్ పెరిగాడు రంగు ఇప్పుడు దాకా మాది అయితే వార్మప్ అయితే అయింది అండ్ దాంతోపాటు మేము రన్నింగ్ చేసాము అండ్ స్ట్రెచెస్ చేసాము మాకు ఇంజురీ అవ్వకుండా ఉండాలని చెప్పి ఈరోజు జస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ అయితే ఉంటుంది మాకు వర్సెస్ అమిత్ బాయ్ వాళ్ళకి బట్ మెయిన్ మ్యాచెస్ 31st అండ్ 1st ఉన్నాయి ఆ రోజు చూద్దాం ఈరోజు ప్రాక్టీస్ మ్యాచెస్ బట్టి మనం ఎవరెవరిని దించాలో డిసైడ్ అయ్యి వాళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్స్ ఇవన్నీ ఇచ్చి మనం రిలాక్స్ అవ్వచ్చు ఓకే సో లెట్స్ గో ఓనర్ రిపోర్టింగ్ సార్ అన్నా ఇప్పుడైతే పహాడీ అయితే బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు పాపం మెయిన్ మ్యాచ్లో ఫస్ట్ బాల్ డక్అవుట్ అయితే అయ్యాడు సో మా దగ్గరికి వచ్చారే మా టీంలో ఎవరో ఆడిన ఓట్లా మీరు ఆడించుకుంటారా అంటే అర్రే క్యాచ్ नाइस पहाड़ी भाई अरे लास्ट बॉल है पहाड़ी भाई फिर मेरे को भी खेलने दो चलो ना पहाड़ी लास्ट बॉल अरे 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 नाइस भाई अब तो खेलने दो छी भाई छी सिविक सेंस ही नहीं है हाँ 2 बॉल और खेलूंगा फिर आप खेलेना मिस हुई वाइट गई तो गई हाँ ఇన్ని మోసాలు చూసానా బ్రో ఇది ఇంకో మోసం బ్రో 6 బాల్ ఆడతా అని చెప్పి 10 బాల్ గయా 1 బాల్ చలో లాస్ట్ బాల్ पहाड़ी अरे भाई साहब चलो दो ले भाई और ये प्लेयर को बाहर कर रहे हैं बताओ कितनी गलत बात है मुन्ना नहीं आज तो इन्हीं है मुन्ना ना खेलूंगा मैं ना मेरे को कॉन्फिडेंस आ गया मैं किसी का बात सुनता अरे नहीं ओपनिंग ओपनर को ऐसे ही चांस देता हूँ 10 ओवर खत्म नहीं कर पाया तो उतार रख जाओ मुन्ना 1 बॉल इसके बाद मैं खेलूं भाई कीपर आ जाना ब्लैक मैं रिकॉर्ड कर रहा हूं ले भाई मुन्ना क्या मार रहा है भाई आउट ऑफ स्टैंड मार दिया मुन्ना ने देखते क्या होता है क्या मुन्ना भाई मार पाएगा लेट्स गो वो हो क्या अरे अंडर कैच हो गया 4 रन तो मारा मैंने बढ़िया शॉट है भाई 4 కొట్టా ఇంత హిట్టింగ్ చేస్తా నాకు బ్యాటింగ్ అవ్వట్లేదు బ్రో కెప్టెన్ నేను 1 డౌన్ గైస్ 1 డౌన్ బ్యాటర్ చలో అన్న ఇప్పుడైతే టాస్ అయితే అవుతుంది ప్రాక్టీస్ మ్యాచ్కి చలో టాస్ వేసారన్న ఇప్పుడుంది మనం టాస్ ఓడిపోయాం మనం బౌలింగ్ అయితే చేయాలి ఇప్పుడు ఏ మాత్రం అదృష్టం లేదు బ్రో బ్యాట్ పట్టుకొని ఎంత కష్టపడి ఏం ఉపయోగం బ్రో ఇప్పుడైతే మా ప్రాక్టీస్ మ్యాచ్ అయితే అవుతుంది సో టాస్ ఓడిపోయాం బౌలింగ్ చేయాలంట సో లెట్ us see చూద్దాం ఎలా అయితే అవుతుందో అన్న ఇప్పుడే మాది ఫీల్డింగ్ అయితే అయిపోయింది ఆపోజిట్ టీం వాళ్ళు 91 స్కోర్ అయితే కొట్టారు మా టార్గెట్ 92 బట్ మా వాళ్ళు దిగి ఫస్ట్ 4 ఓవర్స్లోనే 50 కొట్టేశారు సో మా ఓపెనర్లు అంత బాగున్నారు మిగతా వాళ్ళందరూ బ్యాటింగ్ రావట్లేదని బాధతో ఇక్కడ నుంచొని అయితే ఉన్నాము అసలు నా దగ్గరికి హార్డ్లీ ఒక 2 బాల్స్ వచ్చుంటాయి బ్రో ఫీల్డింగ్లో మిగతా అన్నీ కూడా అసలు ఇక మా వాళ్ళు ఇరగ తీసేస్తున్నారు ఇంకో 6 కొట్టాడు ఇప్పుడే చలో ఇంకా రిటైర్ ఇచ్చి వేరే బ్యాట్స్మెన్ని దింపుతున్నారు బ్రో ఇంకేం చేయాలో తెలియక చూడండి ఇప్పుడైతే మాదైతే ప్రాక్టీస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ స్టేడియంలో లైట్స్ అయితే వేసారు మామ చాలా మంచి వ్యూ అయితే ఉంది చాలా కొంచెం ఆడాను అసలు T10 అంటున్నారు కానీ నేనైతే చెప్తున్నాను ఓపెనర్స్కి తప్పిస్తే ఇంకెవరికి మజా లేదు బ్రో బౌలర్స్కి కూడా ఫైన్ ఎవరైతే బాగా బౌలింగ్ వేయగలరో వాళ్ళకి కొద్దిగా మజా ఉంది మిగతా ఏం లేదు బ్రో ఎవరికి బ్యాటింగ్ రావట్లా ఎవరికి బౌలింగ్ రావట్లా ఏం రావట్లా ఫీలింగ్ మహా అయితే 4-5 బాల్స్ వస్తాయి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి అనుకో
వెనక్కుంటే రావు, నాకు ఫీలింగ్ అంత ఇష్టం ఉంటుంది కాబట్టి నేను చేయను. అండ్ దాంతోపాటు రేపు మనకి టోటల్ గేమింగ్ ఫౌజీ అజయ్ వాళ్ళ టీంతో ఉన్నట్టుంది ప్రాక్టీస్ మ్యాచ్. చూద్దాం ఎలా అవుతుందో. అండ్ నా నైట్ అయింది అండ్ ఇంకొక షూట్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఫ్రీ ఫైర్ కప్ ఏదైతే ఉందో అది మీ కళ్ళ ముందు కనిపిస్తుంది చూడండి. ఎవరైతే విన్ అవుతారో బూయా BPL వాళ్ళకి ఆ కప్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ మిగతా షూట్ సెటప్ అయితే జరుగుతుంది. ఓకే. అండ్ అన్న మేము క్రికెట్ ఆడటానికి వచ్చాం కదా, అక్కడ ఒక ప్లేయర్ అయితే వచ్చాడు. అన్న నా UID చూడు అని చెప్పి నాకు ఇచ్చాడు. ఒకసారి మీరే చూడండి బ్రో. UID అన్నీ 1111111. సో మామూలుగా లేదు. మనోడు దీన్ని 16 లక్షలు పెట్టుకున్నాడు. 2.7 lakhs diamond. 27 lakhs diamond. 27 lakh diamond. Guys, giveaways nahi. Subscribe Munna Bhai Anna channel and we'll give one of them. 1111 ID 16 లక్షలు సిలుగురి నుంచి అంట. అతను క్రికెట్ వచ్చినప్పుడు వచ్చాడు. సో చూద్దాం. మామూలుగా చాలా మంచి ఫీల్ వచ్చింది. బట్ అంత డబ్బులు గేమ్కి మా ప్లేయర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. మొత్తం స్టేడియం వ్యూ అయితే ఇది. ఇటొక స్కోర్ బోర్డ్, అటొక స్కోర్ బోర్డ్ అండ్ మొత్తం అరీనా. అన్ని టీమ్స్ బలూన్స్ ఎగరేసారు బ్రో. అండ్ సన్సెట్ కూడా అంతా మంచిగా అవుతుంది చూడండి. క్రికెట్లో వాడతారు కదా ఆ కెమెరాలు, స్లో మోషన్ కెమెరాలు, అది ఇప్పుడే మా అమ్మ నేను చూడటం. వెనకాల నుంచి ఈ విధంగా ఉంది మొత్తం. అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి బ్రో వీళ్ళ కెమెరాకి. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఆడియో అండ్ మొత్తం చూడండి మా అమ్మ. ఇటు సైడ్ అంతా కూడా జూమ్ అంట, IRS అంట, చాలా పెద్దగా ఉంది బ్రో బ్రాడ్కాస్టింగ్ కెమెరా. అండ్ పర్లేదు, మజా వస్తుంది ఈ వెన్యూ దగ్గర. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. మధ్యలో పిచ్ కూడా రెడీ అయితే అవుతుంది. అండ్ దాంతోపాటు బౌండరీలో చూడండి పోస్టర్స్ ఎలా ఉన్నాయి. గరీనా, పీక్ ప్యాంథర్, సోలారా సుల్తాన్స్ మన టీము దాని దగ్గర మొత్తం ఇది పెట్టుంది. అండ్ పైన లైట్స్ కూడా వేసారు, వాటి వల్ల ఫ్లిక్కరింగ్ వస్తుంది ఎంతో కొంత. అండ్ ఈరోజు మా ఫైనల్ మ్యాచ్ డే అనమాట. ఇది ఫస్ట్ డే యాక్చువల్లీ. BPL అయితే స్టార్ట్ అయితే అవబోతుంది. నేను టీమ్ ఓనర్ కింద ఉన్న సోలారా సుల్తాన్స్కి అండ్ మా కెప్టెన్ నాన్ స్టాప్ గేమర్. అండ్ మనం ఇప్పుడైతే గ్రౌండ్కి అయితే వెళ్దాం. అండ్ వెళ్ళిన వెంటనే ఓపెనింగ్ సెరమోనీ అయితే ఉందంట. సో అది అయిన వెంటనే మీరు చూడండి మంచిగా ప్లేయర్స్ ఎంట్రీ జరుగుద్ది. అండ్ మిగతా అంతా కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ నేను చాలా పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం బ్రో. అండ్ మీరే కావాలంటే చూడండి, ఇంకా కనీసం తెల్లారు కూడా అవ్వలేదు సరిగ్గా. అండ్ ఫస్ట్ మా మ్యాచ్ వీళ్ళతోనే, డాడీ కాలింగ్ వాళ్ళ టీంతో. అండ్ మొత్తం మా టీం సోలారా సుల్తాన్స్ వెళ్తుంది. వచ్చి రాగానే మన పోస్టర్తో మనకైతే వెల్కమ్ చెప్తున్నారు. సోలారా సుల్తాన్స్ ఉన్న బాయ్. నా పోస్టర్ నాకే కనిపించింది. అండ్ మేమైతే వచ్చేసాము ఇప్పుడు మెయిన్ ఈవెంట్ జరిగే చోటుకి. మేమైతే రెడ్ కార్పెట్ ఎంట్రీయా. ఓకే, నైస్. అండ్ చలో సోలారా సుల్తాన్స్, లెట్స్ గో. ఇక్కడ గాడ్ లైక్ టీమ్ అయితే వెళ్తుంది. బ్రో ఎవరు కలిసి ఫోన్ పెట్టుకొని బ్లాగ్ చేస్తున్నారు మామ. అండ్ ఇది కూడా మామ సోలారా సుల్తాన్స్. అండ్ మొత్తం మన టీం లైనప్ వేసింది. అండ్ ఇదే మన డ్రెస్సింగ్ రూమ్. క్రికెట్ ఆడండ్రా అంటే రీల్ చేస్తున్నారు మా. క్రికెట్ ఆడకుండా డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి ఒక్కడ గెలుద్దాం లేదు. మా ఓపెనరు డప్పులు కొట్టుకుంటాడు. ఇంకో మా వన్ డౌన్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకో మా మిగతా కెప్టెన్ కూడా చూడు డ్యాన్స్. అది ప్రతి సంక్రాంతి అంట. మన వల్ల కాదు మమ్మ ఈ డ్యాన్స్లు ఇవన్నీ. జస్ట్ ఇంకొద్దిసేపట్లోనే ఓపెనింగ్ సెరమోనీ అవుతుంది 8:20 ఆ టైంకి. మనం ఆ తర్వాత వెళ్ళి చూడాలి ఏంటి ఎలా జరుగుతుంది ఇప్పుడు. చలో అన్న టీమ్ ఎంట్రీస్ అయితే అవుతాయి. ఇక్కడ నుంచి మొత్తం అన్నీ రెడీ అయితే చేస్తున్నారు. మొత్తం టీమ్స్ ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి మేము అక్కడికి వెళ్ళి సేమ్ అసెంబ్లీలో నుంచుంటాం. టీమ్ ఎంట్రీస్ అయిన తర్వాత గేమ్ ఎలా అవుతాయి. ఫస్ట్ మ్యాచ్ మనదే, గెలుస్తాం లేదో కూడా చూద్దాం. అండ్ మామ ఇక్కడ మస్కట్లు వచ్చినాయి మామ. भाई तू जाना मत भाई, ये अंटार्कटिका जाएगा भाई. वो पापा पेंगुइन आ चुका है गाइस अंटार्कटिका से. ये कौन सा पेट आपने फ्री फायर में आया? अरे ये वो फाल्कन है. कौन है भाई, रिटायरमेंट दे दो.
క్రేజీ ఉంది అమ్మ ఇక్కడ అండ్ మంచి క్రేజీ వైబ్ అయితే వచ్చింది బ్రో ఈ మస్కెట్లు ఏవైతే వచ్చినాయో అక్కడ నుంచి. అడన్నా ఇప్పుడే అన్ని టీమ్స్ ఇంట్రొడక్షన్ అయితే అయింది అండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది మనకి ఇంకా బర్ముడా బ్లాస్టర్స్కి మధ్యలో. అండ్ మేము ఇప్పుడైతే వచ్చి మా డకోట్స్లో అయితే కూర్చున్నాము నా టీంతో పాటు. ఇంకొంచెం చూడండి అక్కడ ఇప్పుడు 2 కెప్టెన్స్ అయితే ఉన్నారు, సోలారా సుల్తాన్స్ మన కెప్టెన్ అండ్ నయాన్ భాయ్ ఇంకొక టీం కెప్టెన్ బర్ముడా బ్లాస్టర్స్కి. సో వాళ్ళిద్దరి మధ్యన టాస్ అయితే జరుగుద్ది, ఎవరు గెలిస్తే వాళ్ళు బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ చూస్ చేసుకుంటారు. అండ్ అన్న ఇప్పుడైతే మేమైతే టాస్ అయితే ఓడిపోయాం, బట్ నయాన్ భాయ్ అయితే బౌలింగ్ అయితే చూస్ చేసుకున్నాడు. సో మనకైతే బ్యాటింగ్ అయితే వచ్చింది. సో మన ఓపెనర్స్ ఇద్దరు కూడా రెడీ అయితే అవుతున్నారు, మన వాళ్ళు దిగుతారు, ఎవరు ఫస్ట్ ఎలా అవుట్ అవుతారు ఆర్ ఎల్స్ ఎంత స్కోర్ కొడతారు అనేది చూద్దాం. మన బ్యాటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ఓపెనర్ కృష్ణ బగ్లీ అంతా అండ్ మా వాళ్ళు ఇక్కడ నుంచి మొత్తం చీరప్ అయితే చేస్తున్నారు. చలో లెట్స్ గో. ఎడన్నా మా వాళ్ళు బ్యాటింగ్ అయింది, ఓపెనర్లు ముగ్గురు వెంటనే పట్ట పడిపోయారు, స్కోర్ లేదు. వాళ్ళు ఓపెనర్లు వచ్చారు, మా బౌలర్లు వేసారు బ్రో బౌలింగ్. ఫస్ట్ ఓవర్లో 22, సెకండ్ ఓవర్ కొద్దిగా పర్లేదు 2 వికెట్లు పడి, 3వ ఓవర్ అధ్వానం. అసలు యా మజా వస్తుంది బ్రో ఇగ్నైట్ బ్యాటింగ్ చూసి. ఎల్కేఎస్ అన్న MVP ఆఫ్ ఫస్ట్ మ్యాచ్. అన్నా మేము ఫస్ట్ మ్యాచ్ చాలా దారుణంగా ఓడిపోయాం, 2వ మ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నోబల్ అన్న ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది, మా టీం వాళ్ళు బౌలింగ్ వేస్తున్నారు. లాస్ట్ ఓవర్ మామ అవతల ఎలా కొట్టారంటే పహాడీ బాయ్ కొట్టాడు, అదిగో 6. అరే పట్టాడు బ్రో, క్యాచ్ పట్టాడు బ్రో. నేను ఆడతాను రా అంటే మేము ప్రొఫెషనల్ ప్లేయర్స్, మేము ఆడతాం, నీకు ఆడటం రాదన్నారు మామ. మంచి ఆనందం ఉంది మామ, నన్ను ప్లేయింగ్ 9లో ఉంచినందుకు నాకు ఆనందంగా ఉంది. నువ్వేం చేసావు అంటే ఏం లేదు మామ. మ్యాచ్ ఓడిపోయాం ఇప్పుడే, BPL ఫస్ట్ సీజన్ సోలారా సుల్తాన్స్. నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో కలుద్దాం. నెక్స్ట్ టైంకి నేనైతే గ్రైండ్ చేసి ఆ ప్లేయింగ్ 9లో నేను గెలిపించుకుంటా. అది నాకైతే ఈ ఆనందం చాలా బాగుంది. మా టీంలో నేను నిజం చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు ఒక కెప్టెన్, ప్రతి ఒక్కరు. కాకపోతే ఎల్కేఎస్ బ్రో అయితే పర్ఫామ్ చేశాడు బ్రో. నేనైతే ఒప్పుకుంటా, ఫస్ట్ ఆడాడు, సెకండ్ ఆడాడు, ప్రాక్టీస్ కూడా ఆడాడు. ఓవర్ హైప్ కాదు, ఎంతైతే చెప్పాడో అంతా ఆడాడు ఎల్కేఎస్. నాకైతే మంచిగా అనిపించింది. మిగతా వాళ్ళు ఇచ్చిన స్టంటులకి వాళ్ళ పేర్లు ఇచ్చుకోవటం, మన ప్లేయింగ్ లైన్ లో పెట్టకపోవటం నాకు ఎంత ఆనందంగా ఉందంటే బ్రహ్మాండం. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఎడనా MVP ఆఫ్ ద ప్లేయర్ ఇగ్నైట్ 2 వచ్చినాయి. ఒకటైతే డాడీ కాలింగ్ అయితే కాదంట, నన్ను అడగండి. అండ్ చాలా మంచిగా ఆడాడు. అండ్ దాంతోపాటు రెడ్ హ్యాట్ అండ్ येलो हैट देखो इग्नाइट MVP भाई, ये लो नाइस भाई, बट ना इसको किसी ना किसी को घुसा दो तभी अच्छा लगेगा. అండ్ ఈరోజు ఎలాగో మొత్తం స్పెక్టేటింగ్ కాబట్టి ఒక ప్రాపర్ బ్లాగ్ చేయడానికి విల్ ట్రై. అనుకోకుండా మేమైతే టోర్నమెంట్ నుంచి బయటకు వచ్చేసాం. బెస్ట్ టీం, బట్ ఒక మ్యాచ్లో మేము 2 ప్రాక్టీస్ మ్యాచ్లు గెలిచాం. బట్ ఒక మ్యాచ్లో బౌలర్స్ సరిగ్గా బౌలింగ్ చేయలేదు, ఒక మ్యాచ్లో బ్యాటర్స్ సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. సో ఓడిపోయాం. నో ప్రాబ్లం, నేనైతే ఆడలేదు. సో ఐఎమ్ గుడ్ టు గో. బట్ మేము ఓడిపోయాం కాబట్టి బాధగా ఉంది, బట్ కొద్దిగా ఆనందంగా కూడా ఉంది. వాళ్ళు చేసిన స్టిల్లు షోలు నాకు ఆడటానికి అవకాశం ఇవ్వకుండా మేము ప్రొఫెషనల్స్ అని చెప్పి ఆడారనమాట. నేను అందుకనే నా టీం గురించి నేను సాక్రిఫైస్ చేసుకోలేనా యాజ్ ఎ ఓనర్ అని చెప్పి నేను నా స్లాట్ కూడా సాక్రిఫైస్ చేశాను. లేదంటే నేను కూడా ఓపెనింగ్ దిగచ్చు, లేదంటే 1 డౌన్ దిగచ్చు. బట్ నేను అలా చేయలేదు. టీం గెలిస్తే బాగుంటుంది నెక్స్ట్ సీజన్కి మనం కూడా అని ఉద్దేశంతో వదిలేసా. బట్ వర్కౌట్ కాలేదు. చూద్దాం, ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తాను. నెక్స్ట్ మేము వెన్యూకి వెళ్ళాలి. ఈరోజు సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ ఉన్నాయి. ఎవరు గెలుస్తారు ఏంటనేది చూద్దాం. నిన్నటి మ్యాచ్ అయితే చాలా బాధగా అనిపించింది. అడన్నా ఇప్పుడైతే మేమైతే ఓడిపోయిన తర్వాత కూడా వెళ్ళి మ్యాచెస్ చూడాలంట. సో అందుకే మేమైతే ఈరోజు కూడా వీఆర్ గోయింగ్ టు వెన్యూ. అక్కడ ఈరోజు సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ జరుగుతాయి. ఇక్కడైతే మా టీమ్ ఓనర్ అండ్ టీమ్ మార్కీ ప్లేయర్ అయితే ఉన్నారు. అండ్ మిగతా వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. అండ్ మన ఎల్కేఎస్ బ్రో కూడా ఏదేదో ఆడేస్తున్నాడు.
బట్ చూద్దాం ఈరోజు ఎలా జరుగుద్దో. ఎలాగ సేయింగ్ సింబాలికల్లీ దట్ అవర్ టీమ్ గాట్ మాట్లాడదు బ్రో, మీతో మాట్లాడదు బ్రో. మానేసారు బ్రో, మీతో మాట్లాడదు బ్రో. ఏం బ్రో అంత మాట్లాడడం ఏంటి బ్రో? నువ్వు పహాడి క్యాచ్ ఎలా వదులుతావు నాకు చెప్పు బ్రో. చెప్పు బ్రో, నువ్వు మాట్లాడినావు కదా బ్రో, మాట్లాడు బ్రో. చూసారా ఈ కరెక్ట్ క్వశ్చన్ అడిగితే ఎవరు మాట్లాడరు. లేదు మామా, ఇప్పుడు అది కాదు బ్రో. నేను జస్ట్ సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతా, నేను అడుగుతా. నాకు తెలుసు బ్రో ఓకేనా? ఇప్పుడు ఇంకో బ్రో టీం గెలిచేలా ఉంది బ్రో. ఓకేనా? మా బ్రహ్మాండమైన టీము ఒకవేళ గెలిచారు అనుకో, కప్పు కొట్టారు అనుకో, కప్పు ఎత్తారు, కప్పు ఎవరింటికి వెళ్ళింది? అది నాకు తెలియదు, ఓనర్స్ మీరే కాబట్టి మీరే డిసైడ్ చేసుకోవాలి. నాన్ స్టాప్ ఇంటికి కానీ, లేదంటే మార్కెట్ ప్లేయర్కి కానీ, లేదంటే నాకు కానీ. ఓకేనా? నాది ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి నేను అంతగా తీసుకోలేదు అని అనుకున్నాను. ఇప్పుడు కప్పు ఎత్తాను ఏదో వీడియో కోసం అని అనుకున్నాను. ఇప్పుడు ఓడిపోయింది, ఎవరిని ముందు కూర్చోబెట్టారు, ఎవరు వీడియో తీశారు, ఎవరు టీం అంటున్నారు? అది ఒకవేళ గెలిచి ఉంటే నీ కష్టమేం లేదు అంటారు ఖచ్చితంగా. నువ్వు గెలిచి ఏంటి అంటారు, ఓడిపోతే నీ టీం ఓడిపోయిందంట. ఇదేం న్యాయం అవుద్ది? సో నాకు అందుకే హ్యాపీగా ఉంది. ఓడిపోయిందని చెప్పి నాకు ఇంకా 10 రెట్లు హ్యాపీగా ఉంది. నాకైతే ఇంత బాధ కూడా లేదు. ఎందుకంటే చాలా నాకు అయిపోయింది, లేకపోతే నేను చాలా డిసప్పాయింట్ అయ్యేవాడిని నిజంగా బ్రో. ఆ డిసప్పాయింట్ని మొన్న బ్రో నన్ను బయటకు తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ. ఫస్ట్ డే మాత్రం 1.4 మొన్న బ్రో, నాకు మొన్న బై నెవర్ డిసప్పాయింటెడ్. చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు మమ్మల్ని. థ్యాంక్ యూ బ్రో. మొత్తం టీం అందరినీ వేసుకున్నామా ఒకసారి ఓడిపోయిన తర్వాత. రక్త కన్నీరు, చెవులోంచి రక్తం. తెలుగు వచ్చి నిజంగా చచ్చిపోయేటోళ్ళు అనుకో. అది మా అమ్మ. ఈరోజు వెళ్దాం. ఈరోజు సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ ఉంది, ఎలా జరుగుద్దో చూద్దాం. అండ్ మెయిన్ ప్లేయర్స్, ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఆఫ్ అవర్ టీమ్, कृष्णा ब्रो एंड प्रतीक, लॉन्गेस्ट 6 प्लेयर. भाई कुछ बोलना चाहते हो तुम लोग? अरे बात करो यार. అమ్మాయి ఏం టార్చర్. ఎలానా ఇప్పుడు ఫైనల్స్ అయితే స్టార్ట్ అయితే అవబోతున్నాయి బీపీఎల్. అందుకే లైట్స్ అన్నీ ఆపారు అండ్ ఒక కార్ పెట్టేసి కప్పుని తీసుకొచ్చి మధ్యలో పెట్టారు. సో ఇప్పుడు 2 టీమ్స్ వస్తాయి, బర్ముడా బ్లాస్టర్స్ వర్సెస్ నెక్స్టరా నవాబ్స్ అయితే జరగబోతుంది. రితిక్ ఆర్ ఎల్స్ సునీత వాళ్ళ టీం వర్సెస్ నయాన్ అండ్ కుల్లు వాళ్ళ టీం. సో ఎవరు గెలుస్తారో చూద్దాం. బీపీఎల్ ఫైనల్లో ఫస్ట్ సెంచరీ అవబోతుంది. पेटीएम हो गया. अभी तो ऑडियंस ही नहीं है. మంచి కామెడీ మూమెంట్లు ఉన్నాయి అన్న, నేను నిజం చెప్తున్నా. ఫస్ట్ సెంచరీ అయ్యే అవకాశం ఉంది, చూద్దాం. అండ్ ఈ మ్యాచ్ అందరూ కూడా బర్ముడా బ్లాస్టర్స్ గెలుస్తాం ఉన్నారు, కానీ నెక్స్ట్ వాళ్ళు కూడా మంచిగా ఆడుతున్నారు. చాలా 120, 130లో ఉంది స్కోర్. చూద్దాం ఏమవుతుందో. అన్న నెక్స్ట్ బాల్ అవుట్ అయ్యాడు కానీ చాలా హైట్కి వెళ్ళింది, బౌండరీ దగ్గర జరిగిపోయాడు. అండ్ మామ ఇప్పుడే బీపీఎల్ అయితే అయిపోయింది. సునీత వాళ్ళ టీం నెక్స్టరా నవాబ్స్ అయితే గెలిచారనమాట. సో వాళ్ళు అక్కడ సెలబ్రేషన్లు అయితే చేసుకుంటున్నారు, డప్పులు కొడుతున్నారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది బ్రో. ఫస్ట్ టైం నాకు అవకాశం రాలేదు కానీ ఆడటానికి. నెక్స్ట్ సంవత్సరానికి అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఓకే అట్లీస్ట్ ఒక 2 నెలలన్నా మంచిగా ఆడి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ నేర్చుకొని, బ్యాటింగ్ కూడా టైమింగ్ ఎలా కనెక్ట్ చేయాలి, పవర్ హిట్టింగ్ ఎలా చేయాలి నేర్చుకొని రెడీగా అయితే ఉంటా. సో నెక్స్ట్ సంవత్సరం ఎలా ఉంటుందో అసలు ఆ పరిస్థితి. అండ్ నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రొఫెషనల్ లెవెల్ క్రికెట్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను నేను. మొత్తం ఒక సపరేట్ స్టేడియం, అందులో నువ్వు కూడా ఒక ప్లేయర్ లాగా వెళ్ళి మొత్తం అన్ని ఫోటోషూట్లు జరిగి ప్రాసెస్ అంతా చూసి నాకైతే చాలా మంచిగా అనిపించింది. అన్న ఇప్పుడే మా వెనకాల ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ప్రైజ్ పూల్ 8 లక్షలు అయితే ఇచ్చారు. ఇంకా జస్ట్ కప్ ఇవ్వటం బాకీ ఉంది, కానీ ఏం మూమెంట్ ఉంది మామ కప్ ఇచ్చేది మాత్రం.
సెలబ్రేషన్ అవుతుంది. అండ్ మామ మేమైతే డిన్నర్ జరిగే చోటుకైతే వచ్చేసాం. మన మేనేజర్ సత్యం బాయ్ అయితే రెడీగా ఉన్నాడు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి బ్రో, లేక్ వ్యూ. ఇదిగోండి మామ, ఇన్ని రోజుల నుంచి మనం చూద్దాం అనుకున్న బ్రిడ్జ్ ప్లస్ మనం చూద్దాం అనుకున్న లేక్ వ్యూ ఇదే. అండ్ ఇక్కడే ఇప్పుడు మన డిన్నర్ అయితే జరగబోతుంది. అండ్ మామ ఇప్పుడైతే మ్యాచ్ అయితే అయిపోయింది, సెలబ్రేషన్స్ అయిపోయినాయి. గ్రౌండ్లో ఏదైతే మొత్తం అసెంబ్లీ చేశారో అన్నీ డిస్మాంటిల్ చేసేస్తున్నారు బ్రో. ఇంకో అన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏ ఒక్క బ్రాండ్ ప్రమోషన్ జరిగింది ఇక్కడ మిగలదు, మొత్తం పీకేస్తారు ఈ బీపీఎల్ అనేది ప్రతిదీ కూడా. ఇంకా అయిపోయినట్టే టోర్నమెంట్. అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం.